ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఎక్స్క్లూజివ్గా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో ఈ ఫాదర్స్ డే ఎందుకు స్పెషల్ అంటే, స్వేచ్ఛ అండ్ నేను కలిసి వాళ్ళ నాన్న కోసం తను కావలసిన బలూన్స్ అని తీసుకొని తన హ్యాండ్స్తో డెకరేట్ చేస్తుందనమాట. సో అక్కడ బలూన్ పంప్ దగ్గర తన హడావుడి చూసారా? తను ఫస్ట్ టైం అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇంత బాగా చేస్తది అని. నేను జస్ట్ నాటేసి పక్కన పెడుతున్నాను. నేను ఫస్ట్ ఏం థింక్ చేశానంటే, తను చేయలేకపోతుండొచ్చు, నేనే చేసి తనకి నా పక్కన తను కూర్చుంటుంది అని అనుకున్నాను. బట్ నో, తను చాలా వాళ్ళ ఫాదర్ అంటే ఎమోషన్, ఇష్టం అన్నీ దాంట్లో చూపిస్తూ తను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, నాన్నకి ఈ కలర్ ఇష్టం, నాన్నకి ఆ కలర్ ఇష్టం అని చెప్పేసి వాళ్ళ నాన్న గురించి అన్నీ చెప్తుందనమాట. సో ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అంటే అంతే కదా, అలాగే ఉంటుంది కదా. కూతురు ఏదైనా అడిగితే లేదు అని ఒక వ్యక్తి నాన్న ఒక్కడే అనమాట. సో తను వాళ్ళ నాన్నకి చాలా డిఫరెంట్‌గా చేయాలి, ఈ ఫాదర్స్ డే సర్ప్రైజెస్ ఇవ్వాలి అని చెప్పేసి తను చాలా థింక్ చేస్తూ, అమ్మ నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను అని చెప్పేసి బలూన్స్ అన్నీ కొనుక్కొనొచ్చి డెకరేట్ చేసి ఇలా పెడదాము, అలా పెడదాము అని చెప్పేసి అన్నీ చేస్తుందనమాట. నేను జస్ట్ తనకి హెల్ప్ మాత్రమే చేస్తున్నాను. తన ఎక్సైట్‌మెంట్, హ్యాపీనెస్, ఈ స్పెషల్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి నేను ఈ వ్లాగ్ అనేది తీయడం స్టార్ట్ చేశాననమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అది ఎలా పెడదాము కేక్ అండ్ ఆల్. అండ్ తను కేక్ అనేది వాళ్ళ నాన్నకి బిస్క్ చీజ్ కేక్ ఇష్టం. సో ఆర్డర్ పెట్టాము. వచ్చిన వెంటనే తన హ్యాపీనెస్ చూడండి, ఫుల్ హ్యాపీ అనమాట. నెక్స్ట్ ఆ కేక్ తీసి అక్కడ పెడుతూ ఉంటే కూడా తన హ్యాపీనెస్ ఇంకా మనం అసలు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఏం చేసినా అది వెలకట్టిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ నాన్నకి ఒక నోట్ అనేది ప్రిపేర్ చేసింది. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి రాసిందనమాట. సో అది వాళ్ళ నాన్న చూసి ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అంటే అంతే కదా. ప్రపంచంలో అందరూ ఎంత వ్యతిరేకంగా ఉన్న కూతురికి ఎల్లప్పుడూ తన సైడే ఉండే ఒకే ఒక వ్యక్తి నాన్న అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ నాన్నకి గైడ్ చేస్తుందనమాట. ఎందుకు అంటే తనంతట తాను ఈసారి సర్ప్రైజ్ చేసిందే కదా. సో అది వాళ్ళ నాన్నకి అన్నీ చూపిచ్చేయాలి. చూపిచ్చి అసలు వాళ్ళ నాన్నతో ఎంజాయ్ చేయాలి అని జెప్పేసి, సో తను చెప్పి ఇట్లా చేశాను, అట్లా చేశాను అని చెప్తుందనమాట. నెక్స్ట్ కేక్ కటింగ్. కేక్ కటింగ్ దగ్గర కూడా తను బాగా అల్లరి చేసింది. నార్మల్‌గా కేక్ తినిపించు అంటే కూడా కాదంట, ఇలాగే పెడతదంట. నెక్స్ట్ నాకు కూడా పెట్టిందనమాట. పెట్టేసి నేను అండ్ తను కలిసి కొన్ని షర్ట్స్ అండ్ ప్యాంట్స్ వాళ్ళ నాన్నకి తీసుకొనొచ్చాము. సో అలా గిఫ్ట్ చేసి ఫైనల్లీ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్.